Hello everyone, this is Wolf of Trader. Today almost మనం అయితే ఎన్ని ఎంట్రీస్ తీసుకున్నామో దాని వైజ్ అయితే మనం అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎందుకంటే కొంచెం రాంగ్ స్టెప్ వేయడం వల్ల కూడా మార్కెట్లో ఎంతవరకు లాస్ అవుతాం అనేది కూడా మనం టుడే అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. బట్ అంత లాస్ అయితే కాలేదు. బట్ మనం లాసెస్ నుంచి రికవరీ ప్రాఫిట్లోకి అయితే మనం క్లోజ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ చూడండి, మార్కెట్ స్టార్టింగ్ 65 పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్ స్టార్టింగే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ గా 65 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లైవ్ లో ఎవరైనా అటెండ్ అయ్యింటే దీని గురించి తెలిసే ఉంటుంది. ఫస్ట్ 65 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం స్టాప్ లాస్ అయితే అన్ చేయడం జరిగింది. బట్ ఎందుకంటే క్యూరియాసిటీ అనేది ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఒక్కో టైంలో బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఆ విధంగా కీలో ఉంటాయి కాబట్టి 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం జరిగింది. దీనిలో కూడా స్కాల్పింగ్ అంటే 18 పాయింట్స్ బుక్ చేసుకున్నాము. అదే విధంగా ఇక్కడ చూడండి 19 పాయింట్స్ ఆల్మోస్ట్ అయితే మనం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకున్న 31 పాయింట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది స్టాప్ లాస్ నియర్ బైకి వచ్చేసి ఎగ్జిట్ అయితే అయ్యాము. బట్ ఇక్కడ చూద్దాం ఆల్మోస్ట్ పిఈ సైడ్ చూడండి ఆల్మోస్ట్ ఇదైతే ఒక స్కాల్పింగ్ ఎంట్రీ ఒక 7 పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఆల్మోస్ట్ 23 పాయింట్స్, ఇది స్కాల్పింగ్ ఎంట్రీ, ఇది 11-12 పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అంతే, మార్కెట్లో అంతకు మించి ఏం బుక్ చేసుకోలేదు. తర్వాత సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అదే వైజ్ గానే మన స్టార్టింగ్ ఎంట్రీ అనేది 191 పాయింట్స్, ఇది ఒక స్టాప్ లాస్ 61 పాయింట్స్. ఇది స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత ఇది 63 పాయింట్స్ అయితే మనం అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. స్కాల్పింగ్ ఎంట్రీ టైప్. ఇంకా అంతే, ఆల్మోస్ట్ పిఈ సైడ్ కూడా చూడండి, పిఈ సైడ్ 25 పాయింట్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాం స్కాల్పింగ్ ఎంట్రీ టైప్. అంతే, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇది 69 పాయింట్స్, ఇది 69 పాయింట్స్, ఇది ఒక స్కాల్పింగ్ ఎంట్రీ, ఇది 23 పాయింట్స్, ఇది ఆల్మోస్ట్ 206 పాయింట్స్. ఆల్మోస్ట్ ఇదే సింగిల్ ఎంట్రీనే మనం ఫైండ్ చేసి ఇక్కడి వరకు హోల్డ్ చేయాల్సింది. బట్ ఏమైందంటే ఇక్కడ ఆపోజిట్ సినారియోలో ఏదైతే సిఈ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు ఫేక్ సిగ్నల్ వచ్చింది. ఫేక్ సిగ్నల్ వచ్చినందుకు మనం అయితే కంప్లీట్గా అయితే కన్ఫ్యూజ్ అయితే కావడం అయితే జరిగింది. బట్ ఒక్కో టైంలో ఈ ఎమోషన్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో ఈ వైజ్గా చూస్తే మనం అయితే ఎంటైర్ ఆఫ్ ది టైంలో మనం ప్రాఫిటబుల్ ఉన్నాం. బట్ అయినా కూడా ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్ చేసినట్టు కొంచెం గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మనమైతే లాస్ అయితే కాలే, కాకపోతే ఎందుకంటే మనం ప్రాఫిట్ తీసుకునే వేలోనే కొంచెం ఏదో కన్ఫ్యూజ్ అయిన థాట్ ప్రాసెస్ అయితే రన్ అవ్వడం అయితే జరిగింది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా బిగినర్ వైజ్ గా మనం దగ్గర ఏమైనా ట్రేడింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్లో అయితే. బట్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కానీ మనకైతే బయలు ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్.